ఇటీవల జరుగుతున్న ఈ సంఘటనలన్నీ చూస్తుంటే మనం ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలు కాదు. వీటన్నిటి వెనుక ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉందనేది మనకు అర్థమవుతుంది. అయితే వాళ్ళు చాలా అంటే ఒక స్కూల్లో వెళ్ళి ఒక హెడ్ మాస్టర్ని వేధిస్తారు. ఒక పబ్లిక్ ప్లేస్‌లో బుక్ ఫెయిర్‌కొచ్చి ఒక స్టాల్ నిర్వాహకుడిని బెదిరిస్తారు. ఏదైనా ఎక్కడో ఒక యూనివర్సిటీలో ఒక కవిత చదివితే ఒక రైటర్‌ని నెలల తరబడి వేధిస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవి. అయితే ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే వాళ్ళు మనకొకటి అర్థమవుతుంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో దీన్ని సర్క్యులేట్ చేశారో కానీ ఈ వేణువుని సంబంధించిన ఈ వీడియోని అక్కడ తెలుస్తుందంటే మనం ఎట్లా మాట్లాడుతున్నామో వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అనేది చాలా స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పే కారణాలను వినటానికో చర్చించడానికో రావట్లేదు. వాళ్ళు అటాక్ చేయటం కోసమే, కేవలం దాడి చేయటానికి బెదిరించడానికి వస్తున్నారనేది అది వాళ్ళే అందరికీ తెలియపరిచారు. అదొక మంచి విషయం అని అనుకుంటున్నాను. అయితే ఒకటేంటంటే ఇప్పుడు వాళ్ళు మనము అనేది ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇవి జరుగుతున్నప్పుడు ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే దీని మీద రెస్పాండ్ అవుతున్నాము. కానీ ఇది ఒక నిరంతరంగా జరగాల్సిన ప్రాసెస్ ఇది. అందులో కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అవతల పక్షం మనము అనేది ఒక 2 స్పష్టంగా కనిపించే శిబిరాలుగా కనపడుతున్నాయి. అక్కడ ఇక చెప్పడానికి ఏమీ లేదు. ఆ 2 చాలా ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి. అయితే రేపు ఎట్లా ఉండబోతుంది సమాజం, వాతావరణం అనేది దీని మీదంటే న్యూట్రల్గా ఉన్న మెజారిటీ ప్రజల్ని ఎవరు కన్విన్స్ చేస్తారు, ఎవరు ఆర్గనైజ్ చేయగలరు అనే దాన్ని బట్టి రేపు రాబోయే భవిష్యత్తు నిర్ణయం అవుతుంది అనుకుంటున్నాను. దానికోసం మనం ఏం చేయాలి, మనం కలిసి చేయాల్సిన పని ఏంటి, అట్లాగే మన రచనల్లోనూ మాటల్లోనూ మన వ్యక్తీకరణలో దీంట్లో ఉండాల్సిన స్పష్టమైన మార్పులు ఏంటి, వీటినైతే చర్చించుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం అంటే కొన్ని విషయాలు ఇవాళ వేణు దాని మీద వివరణ ఇచ్చాడు, బాగుంది. ఇలా దాన్ని మనం ప్రతి చోట కూడా అంటే వాళ్ళు చాలా రెచ్చగొడతారు, మనల్ని చాలా ఇరిటేట్ చేస్తారు, మనం అనుకుని కూడా మాట్లాడిస్తారు. కానీ మనం ఎట్లా అంటే వాళ్ళు దేన్ని ఉపయోగించుకుంటున్నారంటే మీకు వ్యక్తిగతంగా ఉన్న మీ అభిప్రాయాలని కాదు, లేక మీ ఇంట్లో మీరు చేసుకునే కార్యక్రమాన్ని కాదు, దీన్ని ఒక ఫ్యాసిజంగా ఒక కమ్యూనల్ రాజకీయంగా తయారు చేయటం మీద మా వ్యతిరేకత అనేదాన్ని ఇవాళ ఉన్న ఒక మెజారిటీ మతానికి చెప్తున్నాము. అట్లాగే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దానిలో అన్ని మతాలకు కూడా చెప్పాల్సి వస్తుంది. ఒక్కో దేశంలో ఒక్కో ప్రాంతంలో మనకు తెలుసు అన్ని మతాలకు కూడా చెప్పాల్సి వస్తుంది, ఇట్లాంటి జరుగుతుంది. అయితే దీనికోసం మన మధ్యన ఒక కాంక్రీట్గా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మన రచనలకు సంబంధించి మన వ్యక్తీకరణకు సంబంధించి. దీనికోసం కలిసి పని చేయగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.